ఎవరండి లోపల? అయ్యో అయ్యో ఎవర్రా నువ్వు? బంగారం లాంటి నా గోడ పగలగొట్టేసావు. పిచ్చా నీకేమైనా? హలో మేడం, వి ఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. రీసెంట్ గా మీరు మీ సేవింగ్స్ అకౌంట్ లో 7 లక్షల రూపాయలు క్యాష్ డిపాజిట్ చేశారు కదా? లక్షలే కదా, అదేదో 700 కోట్లు అన్నట్టు మాట్లాడుతున్నావేంది? అయినా ఈ విషయం నీకే తెలుసు? మా ఇంట్లో ఏమైనా సీసీ కెమెరాలు పెట్టావా? కెమెరాలు అక్కర్లేదండి, మీ బ్యాంక్ వాళ్ళే మాకు SFT ద్వారా ఇన్ఫార్మ్ చేశారు. ఏంటి మా బ్యాంక్ వల్ల? అయినా వాళ్ళు అలా ఎందుకు చేశారు? April 1, 2026 నుంచి రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా అయ్యాయండి. ఆ రూల్స్ ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీకు సేవింగ్స్ అకౌంట్ ఉంటే మీరు ఆ సేవింగ్స్ అకౌంట్ లో సంవత్సరానికి 10 లక్షల కన్నా ఎక్కువగా ₹1 అన్న క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తే వెంటనే మీ బ్యాంక్ మాకు రిపోర్ట్ పంపిస్తుంది. అదే మీరు ఒకవేళ కరెంట్ అకౌంట్ లో క్యాష్ ట్రాన్సాక్షన్ చేయాలి అనుకుంటే ఆ లిమిట్ 50 లక్షల వరకు మాత్రమే ఉంది. సో మీరు మీ సేవింగ్స్ అకౌంట్ లో ఒకటేసారి 7 లక్షల రూపాయలు డిపాజిట్ చేశారు కాబట్టి అది మీ యాన్యువల్ లిమిట్ లో చాలా పెద్ద పార్ట్. ఒకవేళ లిమిట్ దాటితే మీరు ఆ డబ్బుకి సోర్స్ ఏంటి, ట్యాక్స్ కట్టారా లేదా అనే దానికి ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అబ్బబ్బా ఏం సో చెప్పావయ్యా. అయినా ఈ 7 లక్షలకి నా దగ్గర పక్కా ప్రూఫ్ అండ్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. సో మీరు నన్ను ఏం చేయలేరు. ముందు ఆ పగిలిన గోడని బాగు చేసేయాలండి, లేదంటే నేను నీ మీద కేసు వేయాల్సి ఉంటుంది. బాస్ వాలా, బీ ద బాస్.